నది కాలుష్య కాసరం అవడమే కాదు, చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది. భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. నది అంటే జీవానికి ఆవాసం. ఎన్నో జలచరాలు, వృక్ష, పక్షి జాతులకు ఆవాసంగా పర్యావరణంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది. కానీ అలాంటి నది జీవం కోల్పోతే ఎవ్వరికీ భవిష్యత్తు ఉండేది కాదు. ఇదే విషయాన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు మూసీని పునర్జీవం దిశగా ఫోకస్ పెట్టింది. దేశంలో మోస్ట్ పొల్యూటెడ్, డేంజరస్ రివర్ ఏదైనా ఉందంటే అది మూసీనే. అవును మరి, ఎన్నో ఔషధ గుణాల్ని మేళవించుకుని అనంతగిరి కొండల నుంచి జాలువారి హైదరాబాద్ చేరే వరకే మూసీ కథ. ఆ తర్వాత మరో వ్యధ మొదలవుతుంది. నాళాలన్నీ మూసీ నదికే జాయింట్ అయ్యాయి. ఇళ్ళు, పరిశ్రమల నుంచి మొదలుకుని చాలా డేంజర్గా ఉండే మెడికల్ వేస్టేజ్ దాకా అంతా మూసీలోనే కలుస్తోంది. దీంతో ఔషధ గుణాల సంగతి దేవుడెరుగు. అటు పక్కగా వెడితే చాలా భరించలేని వాసన. ఇక సిటీ పరిధిలో ఉండే మూసీలో దిగితే అంతే సంగతి. అలా మారిపోయింది. నిజానికి ఇన్నేళ్లలో పాలకులు మూసీ అభివృద్ధి గురించి అంతగా పట్టించుకోలేదు. నామ్కే వాస్తేగా వ్యవహారం నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి కొంతవరకే బ్యూటిఫికేషన్కు పరిమితమయ్యారు. అది కూడా వరదలకు కొట్టుకుపోయింది. దేశంలో డేంజరస్ నదుల్లో ముందు వరుసలో మూసీ ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లిస్టౌట్ చేసింది. నిజానికి మూసీ రివర్ ఫ్రంట్ని గతంలోనే నిజాం కాలంలోనే తీసుకొచ్చారు. లండన్లో థేమ్స్ నది చుట్టూ ఎలాగైతే అభివృద్ధి చేశారో అలాగే మూసీ విషయంలోనూ ప్లాన్ చేశారు నిజాం. కానీ ఆ తర్వాతి కాలాల్లో ఇది వర్కౌట్ కాలేదు. మూసీ నది వ్యర్థాల డంపింగ్ గ్రౌండ్గా మారిపోయింది. వీటికి తోడు మున్సిపల్ శాఖ నిర్లక్ష్యంతో నది మనుగడకే ప్రమాదం ఏర్పడింది. మూసీకి వరదలొచ్చినప్పుడు నగరాన్ని ముంచెత్తకుండా నిజాం కాలంలో పురాణా పూల్ నుంచి చాదరఘాట్ బ్రిడ్జ్ దాకా రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో వరదకి చాలా అడ్డుకట్ట పడింది. ఒక సమస్య తీరిందనుకుంటే ఆ తర్వాతి కాలంలో ఇంకెన్ని సమస్యలు తెరపైకొచ్చాయి. నదులపై చేసిన అధ్యయనంలో మూసీ విషయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని నదుల్లో కంటే యాంటీబయోటిక్ వేస్టేజ్ 1000 రెట్లు మన మూసీలోనే ఉందని గుర్తించారు. అంతేకాదు 12 లక్షల మెట్రిక్ టన్నుల వేస్టేజ్ హైదరాబాద్ పరిధిలోని మూసీలో కలిసింది. మూసీ నదిలో వ్యర్థాలు చేరకుండా కట్టడి చేయడంలో యంత్రాంగం విఫలమవుతూ వచ్చింది. దీంతో కొందరు పర్యావరణవేత్తలు అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లారు. మూసీ రక్షణ కోసం ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. సిటీ పరిధిలో చాదరఘాట్, వాహెద్ నగర్, దుర్గానగర్, చాదరఘాట్ బ్రిడ్జ్, శివాజీనగర్, తీగలగూడ, మూసారాంబాగ్, జియాగూడ కబేళా, నాగోల్ బ్రిడ్జ్, దేవేంద్రనగర్, పర్వత్పూర్ వంటి ప్రాంతాల్లో వేస్ట్ మెటీరియల్ ఎక్కువగా మూసీలో కలుస్తున్నట్టు గతంలోనే గుర్తించారు. వీటికి తోడు భవన నిర్మాణ వ్యర్థాలు, రివర్ బెడ్లో పార్కింగులు ఇలాంటివెన్నో పుట్టుకొచ్చాయి. ఇక అప్పట్లో ఎంజీబీఎస్, ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ ఏకంగా మూసీ నది గర్భంలోనే కట్టేశారు. (1999) రాష్ట్ర ప్రభుత్వం జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపిందని, దీంతో నగర శివార్లలో 100కు పైగా బయోటెక్ కంపెనీలు పుట్టుకొచ్చాయని, ఈ కంపెనీలు కాలుష్య నియంత్రణ నిబంధనల్ని ఉల్లంఘించి శుద్ధి చేయని వ్యర్థాలని నేరుగా మూసీలోకి వదులుతున్నాయన్నది పర్యావరణవేత్తల మాట. మూసీ నది నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు రాత్రిపూట పారిశ్రామిక వ్యర్థాలు వదలడాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్వయంగా అంగీకరించినా ఆపడానికేమీ చేయలేకపోయిందన్న వాదన ఉంది. మురుగు కాలువలు, పారిశ్రామిక కాలువల లింకేజ్ మూసీని కోలుకోలేకుండా మరింతగా ముంచేసింది. ఇవన్నీ కలిసిన నీళ్లు చాలా డేంజర్గా మారుతున్నాయి. శివారులో ఈ నీటితోనే కూరగాయలు, వ్యవసాయానికి వాడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ పొల్యూషన్ అంతా ఫుడ్ చైన్లోకి వచ్చేసింది. ఫలితంగా అందరూ బాధితులయ్యే పరిస్థితి ఏర్పడింది.
2011లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ ఆమోదం పొంది అమల్లోకొచ్చింది కూడా. అయితే అందులో మూసీ రివర్ జోన్, రివర్ కన్జర్వేషన్ జోన్, అలాగే రివర్ బేసిన్లు లేకుండా చేసేశారంటున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం పరిధిలో 4 జిల్లాల్లోని 35 మండలాలు, 800కు పైగా గ్రామాలు ఉన్నాయి. 5 లక్షలకు పైగా కుటుంబాల జీవనోపాధి మూసీ నది చుట్టూ ఉంది. అందుకే ఈ నది చాలా కీలకం. మూసీ నది ఒకే రాష్ట్రంలో పుట్టి ఇదే రాష్ట్రంలో కృష్ణానదిలో కలుస్తుంది. చెప్పాలంటే దీన్ని కాపాడుకోవడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యతే. మూసీ నదీ గర్భంలో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఎలాంటి నిర్మాణాలనైనా పూర్తిగా నిషేధించాలని నదీ పరిరక్షణ కోసం పాటుపడేవారు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం మార్చి 8, 1996 నాటి జీవో 111 ప్రకారం నీటి వనరులున్న ఈ మూసీ పరివాహకంలో భారీ నిర్మాణాలకు అనుమతి లేదని చెబుతోంది. అయితే భవన నిర్మాణాలు కంటిన్యూ అవుతూనే వచ్చాయి. 1986 పర్యావరణ రక్షణ చట్టం ప్రకారం, అలాగే 1974 జలరక్షణ చట్టం ప్రకారం నదీ గర్భంలో నిర్మాణ కార్యకలాపాలకి అనుమతి ఇవ్వడం, చెత్తాచెదారాన్ని డంపింగ్ చేయడం, మురుగునీటిని నదిలోకి వదిలేయడం తీవ్రమైన నేరాలు, చట్ట ఉల్లంఘనే. కానీ పట్టించుకునేదెవరు? అయితే ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ నది వ్యధను అర్థం చేసుకుంది. మాటలు కాదు, చేతల్లోనే మూసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు టైం ఫ్రేమ్ పెట్టుకుని మరీ పనిచేస్తోంది.